తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలకి మాస్ జనం బాగా కనెక్ట్ అయ్యేవారు. ఒకే ఫార్మాట్ లో ఉన్నప్పటికీ అలాంటి ప్రాజెక్ట్స్ ఎన్నొచ్చినా చూసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఓటీటీ దెబ్బతో కొత్త కథలకి డిమాండ్ పెరిగింది. అయినా బాలీవుడ్ మేకర్స్ రొటీన్ ఫార్ములాని వదలడం లేదు. బాలీవుడ్ కు రొటీన్ ఫార్ములా అనే వైరస్ పట్టుకుంది. ఒక పక్క పాన్ ఇండియా కథలతో సౌత్ ఇండస్ట్రీ దూసుకుపోతూ ఉంటే, రొటీన్ కథలతో అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీస్తున్నారు నార్త్ మేకర్స్. రీసెంట్ గా వచ్చిన సినిమాలే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. పఠాన్ తర్వాత స్పై యూనివర్స్ లో వచ్చిన టైగర్ 3 డిజాస్టర్ అయింది. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఫైటర్ అడ్రస్ లేకుండా పోయింది. ఈ రెండు ఫ్లాప్ అవడానికి ప్రధాన కారణం దేశభక్తిని రొటీన్ రూట్ లో చూపించడం. అయినా బీ టౌన్ మేకర్స్ లో ఎలాంటి చేంజ్ లేదు. ఇదే ట్రెండ్ ని మరోసారి కంటిన్యూ చేస్తున్నారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా, అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ బడే మియా చోటే మియా. భారత సైనికులు, టెర్రరిజం, దేశభక్తి అంశాలతో ఈ స్టోరీ సాగనుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఓకే అనిపించినా, తీవ్రవాదం అణిచివేత నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలొచ్చాయి. చెప్పాలి అనుకున్న అంశాలను చెప్పేశాయి. అందుకే ఈ సినిమాపై ఆడియన్స్ లో అటెన్షన్ పెరగడం లేదు. సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన లేటెస్ట్ మూవీ యోధా. హైజాక్ చేయబడిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులను రక్షించడానికి ఆర్మీ ఆఫీసర్ ఏం చేశాడు అనేది స్టోరీ. ప్రమోషనల్ కంటెంట్ లో సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటెన్స్ యాక్షన్ ఆద్యాంతం రక్తి కట్టిస్తోంది. కానీ కథ మాత్రం పరమ రొటీన్. ఇండియాలో కొన్నేళ్లుగా ఉగ్రవాద దాడులేం జరగట్లేదు. అలాంటప్పుడు పదే పదే ఇండియా మీద కుట్ర జరుగుతున్నట్లు పాకిస్తాన్ను విలన్ గా చూపించి సినిమాలు తీస్తే జనాలకు ఏమెక్కుతుంది? ఓటీటీ రాకతో కంటెంట్ కు, క్రియేటివిటీకి పెద్దపీట వేస్తున్న ప్రేక్షకులు రొటీన్ కథలు చూడ్డానికి థియేటర్స్ కి రావడం మానేశారు. మరి ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ని ఎలాంటి పాయింట్స్ తో అట్రాక్ట్ చేసి థియేటర్స్ కి రప్పిస్తాయో చూడాలి. సినిమాలో హీరోయిజం పండాలి అంటే హీరోని ఢీ కొట్టే విలన్ పాత్ర స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. యాక్టర్స్ కి క్రేజీ ఆఫర్స్ వస్తాయి. ఇదే విషయాన్ని గమనించిన బాలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరుగా విలన్ రోల్స్ వైపు యూటర్న్ తీసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో అర్జున్ కపూర్ కూడా చేరిపోయాడు. బాలీవుడ్ లో సింగం ఫ్రాంచైజీతో ట్రెండ్ బెండ్ తీశాడు అజయ్ దేవ్గన్. ఇప్పటి వరకు చేసిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు సింగం అగైన్ అనే కొత్త ప్రాజెక్ట్ ని రెడీ చేస్తున్నాడు. కాప్ యూనివర్స్ లో భాగంగా రోహిత్ శెట్టి ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్ కీలక రోల్స్ లో నటిస్తూ ఉంటే, కరీనా కపూర్, దీపికా పదుకొనే గ్లామర్ డాల్స్ గా సందడి చేయబోతున్నారు. అయితే సింగం అగైన్ లో మెయిన్ విలన్ గా అర్జున్ కపూర్ ని ఫైనల్ చేశాడు డైరెక్టర్. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచాడు. బాలీవుడ్ లో డజన్ కి పైగా సినిమాలు చేశాడు అర్జున్ కపూర్. కానీ అవేవి అతని స్టార్ హీరోగా నిలబెట్టలేకపోయాయి. లాస్ట్ ఇయర్ వచ్చిన ఏక్ విలన్ రిటర్న్, కుత్తే సినిమాలైతే డిజాస్టర్స్ అయ్యాయి. చాలా కాలంగా సక్సెస్ కి దూరమైన అర్జున్ కపూర్ సింగం అగైన్ తో విలన్ అవతారం ఎత్తుతున్నాడు. డిఫరెంట్ గెటప్ లో విలనిజం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. మరి సింగం అగైన్ మూవీతో విలన్ గానైనా అర్జున్ కపూర్ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడేమో చూడాలి.